విద్వాన్ గురుసు వెంకటేశ్వర్లు గారు మన ప్రాచీన మహర్షులు 42వ భాగం 4-3-26. తండి మహర్షి. పూర్వం తండి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు బ్రహ్మచర్య నిష్టలో సకల వేద శాస్త్రాలను చదివి యోగం బాగా తెలిసి మహర్షి అయి ప్రఖ్యాతి పొంది అతడు 10,000 సంవత్సరాలు స్థిరచిత్తుడై సమాధి స్థితి నుండి పరమశివుణ్ణి ఆరాధించాడు. అతడి ఆంతరిక దృష్టికి పరమేశ్వరుడు కనపడగా అతడు ధ్యానించాడు. పరమేశ్వర, సాంఖ్య విధులు, యోగీశ్వరులు ఎవ్వరిని ఎప్పుడు పరుడు అని ప్రస్తుతించి, ప్రధానుడని భావించి, పురుషుడని పూజి, అధిష్టాత అని అర్చి, ఈశ్వరుడని ఎన్ని ఉత్పత్తి వినాశహేతు భూతుడని ఊహిస్తారో అతడే నువ్వు. దేవాసుర మహర్షులలో నిన్ను మించిన వాడులే. నీవు అజుడవు, అనాది నద నిధనుడవు, విభుడవు, ఈశానుడవు, అత్యంత సుఖివి, అనఘుడవు. అలాంటి నిన్ను నేను అమిత భక్తియుక్తితో శరణు కోరుతా. శివ సాక్షాత్క ఇలా నిర్మలంగా ధ్యానించిన తిండి మహర్షి శివుడు ప్రత్యక్షమై మహోగ్ర తపస్సంపన్నుడైన తిండి ఈశ్వరుని వదన కమలంపై వ్రాలి శ్రద్ధాభక్తియుక్తుడై, పరమేశ్వర నీవు పవిత్రులలో పవిత్రుడు, దేవా నీవు బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు, తేజోనిధి, ఉత్తమ తపోరూపుడవు, నిక్వాసు, నిరంజాక్ష, పురుహూతాదులను నిత్య నమస్కారాలకు అర్హుడవు, శుభప్రదుడవు, జనన మరణ ప్రవాహం నుండి తప్పించుకొన్న యతులు నీ పాదాలను ఆనను పట్టి తరించి కృతకృత్యులై మోక్షాన్ని పొందుతుంది. బ్రహ్మేంద్రాది విశ్వది విశ్వే దేవత మహర్షులే నీ నెరుగదాలక అన్నారు. అంటే నా వంటి వాళ్ళకేం తెలుస్తుంది? సమస్తము నీ నుండి వచ్చి సమస్తము నీలోనే ప్రతిష్ఠితమై నువ్వు కాలమనే పేర్లు ఉన్నవాడు. పురుషుడవరు అనబడటం నువ్వే, బ్రహ్మమనగా నువ్వే, అధి పౌరుష, అధ్యాత్మ, అధిభూత, అధిదైవత నీ తనువులని దేవతలు మహర్షులు మాత్రం తెలుసుకోండి. అధిలోక, అధిజ్ఞాన, అధియజ్ఞాలు నివి, స్వర్గమోక్షాలు నివి, కామక్రోధాలు నువ్వే, సత్వరజస్తమాలు నువ్వే, ఊర్ధ్వ అధో భాగాలు నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నువ్వే, స్కంద ఇంద్ర యమ వరుణాదులు, సూర్య చంద్రమసులు, ధాత విధాతలు అందరూ నువ్వే, పంచభూతాలు, బుద్ధిమతి స్థితులు, సత్యాసత్యాలు, భావాభావాలు నువ్వే, ఇంద్రియేంద్రియాలు నువ్వే, నువ్వే పరబ్రహ్మ, నువ్వే పరమ పదవసత్, నిత్యానందుడు, నిత్యానందదాయివి కూడా నువ్వు, సర్వాత్మవు నువ్వు, సర్వదర్శివి నువ్వు, సర్వగుణుడవు నువ్వు, సర్వవిజ్ఞుడవు నువ్వు, దేహకర్తవు నీవు, దేహభర్తవు నీవు, దేహివి నువ్వు, భుక్కువు నువ్వు, ప్రాణహర్త, ప్రాణభర్త, ప్రాణి, ప్రాణదుడు, ప్రాణిగతి సర్వం నీవే. ఆత్మవిజ్ఞులై ధ్యానపరులైన భక్తుడు, వాళ్ళకు అధ్యాత్మ గతిని కల్పించేవాడు నువ్వు, సకల భూతాలకు నువ్వు శుభాశుభ గతి ప్రదుడు, నువ్వే జంతువులకు జనన మరణాలు కలిగిస్తూ మహర్షులకు సిద్ధిప్రదుడవై, యోగులకు తన వర్గదాతవై, అపవర్గదాతవై, ఆత్మవేత్తలకు కైవల్యమొసంగే వాడుకు నువ్వై ఉండ. భక్తి యోగంలో నిన్ను తెలిసేవాళ్ళు నిన్ను నువ్వు అని తెలుపుకుంటున్నారు. దేవాది దేవా, నిన్ను తెలుసుకున్న వాళ్ళకు జనన మరణాలు కలకు. నిన్ను తెలుసుకున్న
ఇక తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు. నీ లాభాన్ని తెలుసుకున్నటువంటి పండితుడు ఏ లాభాన్ని కోర. సూక్ష్మమైన పరమగతివి నువ్వు. నిన్ను పొందిన అక్షయం అవ్యయం అయినటువంటి లాభమవు. సాంఖ్యులు గుణతత్వజ్ఞులు సూక్ష్మజ్ఞులు నిన్ను తెలిసి కొని బంధ విముక్తులవుతున్నారు. వేద విధులు వేదాంత ప్రతిష్ఠితుడైన నిన్ను ఎరుగుతారు. ప్రాణాయామ పరాయణులు ఓంకార రథం ఎక్కి నిన్ను పొందుతారు. దేవయానులకు ద్వారం నువ్వే, దిక్కుడు నువ్వే. పితృయానం చేసే వాళ్ళకి ద్వారమైన చంద్రుడివి నువ్వే. దిక్కులు నువ్వు, యుగాలు నువ్వు, అయనాలు నువ్వు. పూర్వం ప్రజాపతి నిన్ను అర్థించి కృతార్థుడయ్యాడు. అధ్వరంలో నిన్నే యజుర్మయునిగా త్రిధావేద్యుడిగా ఎంచి హోమం చేస్తా. శుద్ధ బుద్ధులైన సామం చేత నిన్నే గానం చేస్తా. అధర్వులైన విప్రుడు నిన్నే వృతంగా సత్యంగా పరబ్రహ్మంగా కీర్తిస్తా. రాత్రి పగలు శ్రోత్ర నేత్రాలుగా అక్షమానాలు శిరోభుజాలుగా ఋతువులే వీర్యంగా మాఘ మాసమే ధైర్యంగా సంవత్సరాలే గుహ్య గురు పాదాలుగా కాలరూపుడు మృత్యు యమ హుతాసన రూపుడు ఉన్నవాడవు నువ్వే. సూర్యచంద్రుడు అలాగే నక్షత్ర గ్రహాలు సప్త ఋషులు 14 లోకాలు సత్తు అసత్తు అష్ట ప్రకృతులకు పరమైంది నీ భాగం. అదే వరం బ్రహ్మం పరమపదం పరమ కాష్ట పరమ కళ పరమ సిద్ధి పరమ గతి పరమ శాంతి పరమ నిర్వృత్తి తుష్టి సిద్ధి శృతి స్మృతి భక్తుల కవ్యయ ప్రాప్తి అధ్యాత్మ గతి నీను. జన్మ మృత్యు జరాహీనుడు కాగూరి విరాగధ్వనుల గతివి నువ్వే అని చెప్పారు. ఈ విధంగా నృతించిన తిండి మహర్షిని భక్తికి మెచ్చి శివుడు వత్సా నువ్వు అక్షయుడ అవ్యయుడవు దుఃఖరహితుడవు అవుదుగాక. నీవు తేజశాలివై కీర్తియుతుడవై జ్ఞానివై ఋషిజన భూషితవు కాదు. నీ పుత్రుడు సూత్రకర్తయ్యి ఒక ప్రసిద్ధి చెందుతా. ఇంకా నీకు కావలసిందేటో కోరుకో. మహాదేవా, నీ దయ కంటే నాకు కావాల్సిందేం లేదు. సర్వకాలాలలో నాకు నీ చరణ భక్తి అనుగ్రహించు అని ప్రార్థి. పరమేశ్వరుడు ఆనందించి అలాగే అని అంతర్హితుడు అయ్యాడు. శివ కటాక్షం పొందిన తరువాత తిండి మహర్షి యొక్క ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులోనే తపోధ్యానయుక్తుడై రోజులు గడుపుతున్నాడు. తిండి ఉపమన్యును అనుగ్రహించడు. ఉపమన్యు మహర్షి ఒకప్పుడు తిండి మహర్షి ఆశ్రమానికి వచ్చి అతడి చేత అతిథి సత్కారాలు పొంది, మహనీయ, నీ వలన పరమేశ్వరుని సహస్రనామాలు తెలుసుకోవాలని వచ్చాను, తెలపగోర్తాను అని అప్పుడు తిండి మహర్షి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ధ్యానించి శివ మహాత్మ్యాన్ని చెప్తున్నా. పరమేశ్వరుని నామాలు తెలుసుకొని పూర్వం దేవతలు బ్రహ్మను అడగగా అతడు వాళ్ళకి 10,000 నామాలు తెలిపారు. వాళ్ళ నుండి 1000 నామాలు ఎన్ని బ్రహ్మ స్వర్గవాసం లెక్కేసుకొని బ్రహ్మ స్వర్గలోకాల్లో ఉండే దేవతలకు ఇచ్చాడు. నేను వాటిని తెలుసుకొని
స్వర్గలోకం నుండి భూలోకానికి ఆ 1000 పేర్లు తెచ్చి, అందుచేత భూలోకవాసులు ఈ స్థవరాజాన్ని తిండి కృతం అంటారు. అంటే తిండి చేసినటువంటి, తిండి మహర్షి చేసిన స్తవం. ఇది సర్వమంగళాలను సమకూరుస్తుంది, సర్వ కల్మషాలను నశింపచేసేది. బ్రహ్మలకు బ్రహ్మ, పరులకు పరుడు, తేజాలకు తేజం, తనకు తపానికి తపం, శాంతానికి శాంతం, జ్యుతులకు జ్యుతి, దాంతులకు దాంతుడు, ధీమంతులకు ధీ, దేవతలకు దేవత, మహర్షులకు యజ్ఞాలకు యజ్ఞం, జీవులకు జీవుడు, రుద్రులకు రుద్రుడు, యోగులకు యోగి, కారణాలకు కారణం అయిన హరుని అష్టోత్తర సహస్రనామాలు. స్థిరుడు, స్థాణువు, ప్రభువు, భీముడు, ప్రవరుడు, వరదుడు, పరుడు, పరమాత్మ, సర్వవిఖ్యాత, సర్వో సర్వకర, భవుడు, జటి, నర్మి, శిఖండి, సర్వాంగుడు, సర్వభావరుడు, హరుడు, హరినాక్షుడు, సర్వభూతహరుడు, ప్రభుడు, ప్రవృత్తుడు, నివృత్తుడు, నియతుడు, శాశ్వతుడు, ధ్రువుడు, శ్మశానవాసి, భగవంతుడు, ఖచరుడు, గోచరుడు, అర్ధనుడు, అభివాజ్యుడు, మహాకర్ణ, తపస్వి, భూత భావనుడు, ఉన్మత్త ప్రత్యక్షుడు, సర్వలోక ప్రజాపతి, అలా వంటి 1000 నామాలు ఉన్నాయి. అది తిండికృత శివసహస్రనామ స్తోత్రం. వీటిని జపించిన వాడు సర్వకామ్య సంసిద్ధి పొంది ముక్తులవుతారు. తిండి బ్రహ్మపదాన్ని చేరి శివుణ్ణి ఆరాధించి శివైక్యాన్ని పొందారు. ఈ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో తిండి మహర్షి చెప్పినటువంటి శివ సహస్రనామం ఉంది. కావాల్సిన వాళ్ళు రెఫరెన్స్గా దాన్ని తీసుకోవచ్చు. మృకండు మహర్షి జననం. మహానుభావుడైనటువంటి మృగశృంగ మహర్షి తన తపశక్తి చేత చనిపోయిన సువృత్తాన్, ఆమె చెలికత్తెలు మరలా చెలికత్తెలను మళ్ళీ బతికించారు. ఆయన గొప్పతనం చెప్తున్నాడు. సువృత్త తండ్రి అయిన ఋషభ్యుడు తన కూతురుడు సువృత్తను అతనికిచ్చి పరిణయం చేసే సమయంలో ఆమె 3 చెలికత్తెలు వచ్చి మృగశృంగ మహర్షితో, మహాత్మా, నువ్వు మాకు ప్రాణదానం చేసిన వాడివే. నిన్ను మాకు పతిగా మేము వరించి మమ్మల్ని నువ్వు వివాహం ఆడు, నీకు మేలు కలుగుతుంది. లేకపోతే మేము మా ప్రాణాలు వదిలేస్తామని. మృగశృంగ మహర్షి ఏం చెయ్యటానికి పాలు పోక డోళాందోళత మనస్కుడై ఉండగా వ్యాస మహర్షి వచ్చి వాళ్ళ 4 పెళ్లి చేసుకోమని మృగశృంగుడికి హితముగా చెప్పారు. అతని
ఆదేశాన్ని అనుసరించి మృగశృంగుడు ఆ నలుగురు అమ్మాయిల్ని వివాహమాడి ధర్మయుక్తంగా గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. సువృత్త ఆమె చెలికత్తలు సవతులు అయినటువంటి కమల, విమల, స్వరస అనేవాడు తోబుట్టులాగా మెలుగుతూ కొద్దిగా కూడా ఈర్షాద్వేషాలు లేక మృగశృంగ మహర్షికి అన్ని విధాల సేవా మూలాలతో సంతోషం కలిగిస్తూ ఆయన కూడా వారి ఎడ సమాన ప్రేమతో చూపిస్తూ అందరినీ ఆనందపరుస్తూ స్వరూప సుగుణవంతులైనటువంటి ఆ ఇందు వదన సఖికుడి మహనీయ తపోనిధి అయిన మృగశృంగుడు తపస్వాధ్యాయ నిష్టను ఏమాత్రం తేడా లేకుండా అతి అభ్యాగత పూజ చేస్తూ ఇష్ట ఉపభోగాలతో తాను ఆనందిస్తూ భార్యలను కూడా ఆనందపరుస్తూ సారహీనమైన సంసారాన్ని సారవంతంగా అంటే దానికి ఉపయోగపడేట్టుగా చేశారు. ఇలా గడుపుతుండగా అతని భార్యలు నలుగురు ఒక్కసారిగా గర్భం ధరించారు. చెట్టునకు కాయ, మొక్కలకు పువ్వు, ఆవుకు దూడ, మిక్కిలి అందం. అలాగే అదేవిధంగా అతిశయ రూప సౌభాగ్యాలకు పతి సేవా పరాయణత, వినయ విధేయతలు ఫలము ఈ స్త్రీ సుపుత్రోదయం, పవిత్ర వివాహ ఆదర్శనం, పావన సంతానమే కదా. నవమాసాలు నిండి వచ్చాక సువృత్త సాధ్వి ఒక సుపుత్రుణ్ణి పొంది అతని జన్మకాల లగ్నాలను పరిశీలించి త్రికాల వేది అయిన మృగశృంగ మహర్షి భవిష్యత్ కాలంలో మృగాలు కండూతి వ్రాజు తపోనిష్టా గరిష్ఠుండయి అతని దేహాన్ని తమ దేహాలతో రాచుకొనే అనేటువంటి అర్థం సూచితంగా అతని పుత్రుడికి మృకండు అనేటువంటి నామకరణం చేశారు. అంటే చెట్లకి జంతువులకి ఏవైనా దొరద పుడితే చెట్ల దగ్గరికి వెళ్ళి గోక్కుడు, అలా గోక్కునేటువంటి ధర్మం కలవాడు మృకండు. కండూతి అంటే దొరద కదా. అలాగే అప్పుడే మిగిలిన ముగ్గురు భార్యలు ప్రసవించి ముగ్గురు పుత్రులను పొందారని విని మృగశృంగ మహర్షి వారిలో కమల కొడుకకు ఉత్తముడని, విమల కొడుకకు సుమతి అని, స్వరస కొడుకుకి సువ్రతుడని పేర్లు పెట్టారు. కాలక్రమంగా శుక్లపక్ష చంద్రులలాగా ఆ బాలురు నలుగురు పెరిగి అవనీసులైన పిదుప యువనీతులు అంటే యుక్త వయస్సు వచ్చిన తర్వాత తండ్రి వాళ్ళకి 4 వేదాలు సాంగోపాంగంగా నేర్పి సకల విద్యలు చదివించి విద్వాంసులు చేసి వారిలో మృకండు అందరికంటే ఎక్కువ మేధ కలిగి గుణ విద్య గురుశీలాలు మిగిలిన వాళ్ళ కంటే ఎక్కువగా ఉన్నాడు. అందులో విద్యా వివేకి వినయ విధేయులైన పుత్రుడు నలుగురు తల్లులకు తండ్రికి సేవ చేస్తూ విద్యా వైభవంతో వెలుగుతుండగా మృగశృంగ మహర్షిని చూసి తమ జన్మం ధన్యమైందని భావించారు. మానవ దేహాలు కాల పరిణామశీల. ఇవాళ పొత్తిళ్లలో ఉన్న బిడ్డ రేపు క్రీడ ఆసక్తుడైన బాలుడు, రేపటి బాలుడు తరుణి ఆసక్తుడు అవుతుడు. అలాగే వయస్సును బట్టి అన్ని రకాలైన మార్పులు జరుగుతాయి. తన అనుంగు బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అవడానికి విద్యాబుద్ధులు పొంది విరసించడం చూసిన మృగశృంగుడు వాళ్ళకి వివాహాలు కూడా చేసి వాళ్ళని గృహస్థులు చెయ్యాలని అనుకున్నారు. మానవ కాంక్షలు చిత్ర విచిత్రాలు. బిడ్డలు లేకపోతే బిడ్డల కొరకు కాంక్ష, పుట్టిన బిడ్డ పెరిగి పెద్దవాడైతే విద్యాబుద్ధులు చెప్పాలి నేర్పాలనేటువంటి కాంక్ష, తర్వాత కోడల్ని చూడాలని, ఆ తర్వాత మనవడు కలగాలని,
అలాంటి ఆశలు చాలామందికి వివాహం. మృకండులకు యుక్త వయస్సు రాగానే అతనికి ముద్గల మహర్షి కుమారిక అయినటువంటి మరుద్వతిపై మక్కువ కలి మద్గరుడు అమితానందమంది మరుద్వతిని మృకండుడికి ఇచ్చి వివాహం చేయటానికి అంగీకరి. మృగశృంగుడు ఆనందించి తర్వాత ఒక శుభముహూర్తంలో మరుద్వతి మృకండుల వివాహం అతి వైభవంగా జరిగి, అలాగే మృగశృంగ మహర్షి ఇతర పుత్రులలో ఉత్తముడు కల్లుడనే వానికి కూతురు అయినటువంటి కుశను సుమతి అనే వాడి కూతురు అయిన సత్యన్ సువ్రతుడు పృథుపుత్రిక అయిన ప్రియంవద అగ్నిసాక్షిగా వివాహాలు ఆడారు. ఇలా మృగశృంగుని పుత్రుడు వివాహితులై గృహస్థాశ్రమంలో ప్రవేశించి శమదమాదులు కని సత్యవర్తనులై శాశ్వత కీర్తి పొందారు. ఇలా ఉండగా మరుద్వతి మృకండులకు చక్కగా వాళ్ళకిద్దరికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ సంతానం కలిగింది. మృగశృంగుడు కొడుకులపై కోడండ్రపై సంసార భారాన్ని తాను భార్యతో కూడా అపోవరుడై తీర్థయాత్రాసక్తుడై వానప్రస్థాశ్రమంలో గడిపి చివర శాంతియుతుడు సర్వభూతాంతరాత్ముడై జీవాలను వదిలేశాడు ప్రాణాలు. సంతతికై మృకండుడి తపస్సు. మృకండు తనకు సంతతి కలగలేద బాధపడి భార్యను నలుగురు తల్లుల వెంట తీసుకొని తీర్థయాత్రకు బయలుదేరి క్రమంగా అతడు వాళ్లతో విశ్వేశ్వర రాజధాని కాశీపురానికి వెళ్ళి గంగా స్నానాధికారు యథావిధిగా చేసి డుండి విఘ్నేశ్వరను సమీపించి తన పేర ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అలాగే అతని తల్లులు నలుగురు తమ పేర సువృత్తేశ్వర, కమలేశ్వర, విమలేశ్వర, స్వరసేశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. కాశీలో దొరుకుతాయి, చూస్తాం ఇవన్నీ కూడా. మరుద్వతి తన పేర మరుద్వతీశ్వర లింగాన్ని ప్రతిష్ఠి వీళ్ళందరి ప్రతి భక్తి తద్ధాన్వితులై లింగ ప్రతిష్టాపనం చేయటం చేతి ఆ లింగాలు అనంత శక్తి సంపన్నాలై మృకండీశ్వర సందర్శనంతో సర్వకార్యసిద్ధి అవుతుంది. సువృత్తేశ్వర దర్శనంతో మంచి శీలం, అన్ని కాలాలలో సుఖం విఘ్నం లేకుండా. కమలేశ్వర దర్శనంలో సర్వకామ్య సిద్ధి. విమలేశ్వర లింగ దర్శనంతో విమల జ్ఞానం. మరుద్వతీశ్వర దర్శనంతో జన్మరాహిత్యం కూడా కలుగు. ఈ ప్రకారం మృకండ మహర్షి కాశీనగరంలో వాళ్లతో 1 సంవత్సరం శివప్రీతికరంగా ఒక మహా తపస్సు చేశారు. అప్పుడు ఒకనాడు మృకండుడి తల్లులు వృద్ధులు అవటం చేత విశ్వేశ్వరుడికి ప్రదక్షిణాలు చేస్తూ పడిపోయి ప్రాణాలు విడిచే వేళ విశ్వేశ్వరుడు వాళ్ళకి తారక మంత్ర ఉపదేశం చేసి వాళ్ళని కైలాసానికి తీసుకొని వెళ్ళారు. మృకండ మహర్షి తల్లుల ఊర్ధ్వదైహిక క్రియలన్నీ చేసి మాతృ రుణాన్ని తీర్చుకో వరప్రసాద్. తర్వాత మరుద్వతి మృకండ కాశీలోనే నిత్య గంగా స్నానం చేసి భక్తి తాత్పర్యాలతో విశ్వేశ్వరుణ్ణి గురించి మహా తపస్సు చేసి అప్పుడు కొంతకాలానికి విశ్వేశ్వరుడు మృకండుడిపై దయతరచి ప్రత్యక్షమై వరం కోరుకోమని అన్నారు. మృకండుడి శివుని తనకొక పుత్రుని ఇమ్మని కోరుకొని విశ్వేశ్వరుడు అతడితో పోయి వ్యక్తిని గుణవంతుడై 16 ఏండ్లు మాత్రమే బతికే కొడుకు కావాలా, లేక గుణహీనుడై చిరంజీవి అయ్యేటువంటి కొడుకు కావాలా చెప్పవ. అప్పుడు మృకండుడు ఏమన్నాడు, దేవా, అల్పాయుష్కుడైన గుణవంతుడైన వాణ్ణి నాకు ప్రసాదించండి ప్రార్థి. ఎలా
అని చెప్పి శూలి అంటే శివు అంతర్ధానమై మృకండాశ్రమం ఒంటి మెట్టలో రైల్వే లైన్ దాటి పడితే అక్కడ ఆశ్రమం కనబడు మృకండాశ్రమం. అలాగే మృకండాశ్రమం పైన కొండ మీద కూడా ఆయన గుహలో తపస్సు చేసింది కూడా మనం చూడచ్చు. వెళ్ళి ఊపుకుంటూ మేము ఈ రైల్వే లైన్ దగ్గరుండి ఆశ్రమాన్ని చూశాం. అక్కడే కళ్యాణ మంటపం కూడా ఉంది, పెళ్ళిళ్ళు అక్కడే జరుగుతాయి. మార్కండేయ జనం కొంతకాలమైన తర్వాత పెద్ద మృకండుడి దయ వల్ల మరుద్వతికి గర్భం వచ్చింది. వెండిది గన్న పేదలాగా చిరకాలానికి తనకు అదృష్టం పట్టడం చేత ఆ భార్యాభర్తలు ఆనందానికి మేర లేకుండా మాసాలు నిండిన తర్వాత కాల విధులు స్థుతి అనర్పగా తగిన సుముహూర్తంలో మరుద్వతి ఒక సుపుత్రుణ్ణి పొంది. అప్పుడు ఆకాశంలో పుష్పవృష్టి కురిసి దేవదుందుభులు మోగే, దశ దిశలు ప్రసాదాలయ్యాయి. అంటే బాగా చక్కగా. తర్వాత వ్యాస మహర్షి శిష్య సమేతుడై అక్కడికి వచ్చి దేవతలు జయ జయధ్వానాలు చేస్తుండగా జాత కర్మాదిగాలన్నీ చేయించి ఆ బాలుడికి మార్కండేయుడు అనేటువంటి పేరు పెట్టి మృకండు అమితానందాన్ని పొంది వ్యాస భగవానుడి పాదాల మీద సాంఖ్యయోగమ అతని దర్శనానికి కృతజ్ఞత అతన్ని ఈ విధంగా పలు విధాలుగా వర్ణించారు. వ్యాసుడు బాలుణ్ణి ఆశీర్వదించి మహనీయుని గన్న దంపతులను అభినందించి వెళ్ళిపోయారు. తర్వాత బాలచంద్రుడిలాగా పెరిగేటువంటి మార్కండేయుడు అయిన తనయుడు రాగానే మృకండ మహర్షి యవ్వన ఉపనయనం చేసి వేదాంగాలు పోసి పూర్వజన్మ సంస్కారం వల్ల అతనికి అన్నీ వచ్చేసాయి. 16 ఏళ్ళ ఏడు వచ్చేసింది. మరుద్వతి మృకండులిద్దరు కారణమని తెలప కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు, చచ్చిపోతాడని. అందుకే కనుక మార్కండేయుడి తల్లిదండ్రులకు మొక్కి వాళ్ళ వలన తన కారణం చెప్పమన్నాడు ఏడుపుకి. చెప్పలేక తప్పక మృకండ మహర్షి ఆ విషయాలంతా మార్కండేయుడికి కొడుక్కి చెప్పారు. మార్కండేయుడు ఆ కొద్ది మాత్రం చింతించగా ధ్యానంతో చిరునవ్వుతో, తండ్రి భయపడక్కల్లా, నేను శివుణ్ణి కొలిచి గెలుస్తాను, మృత్యువుని జయిస్తాను అని పలి దీన దృక్కులతో అతడు అనగా కుమారుణ్ణి దగ్గరకి తీసుకొని తల్లిదండ్రులు తథాస్తు అని కాలపాశంబుచే గట్టగా బడియున్ శ్వేతకేతువును రక్షించిన ప్రళయాగ్ని వలె ప్రజ్వరులు కాలకూటం పురోలి ముజ్జగముల బ్రోచినాడు. దట్టించి అరకాల దన్ని మిత్తిని అంటే యముడి శిరాదుని తనూజాసుని మనిచినవాడు. జాలకారకుడైన జాలంధరుని ఉక్కడించి దేవతల పాలించినాడు. త్రిపుర దైత్యుల భస్మీకరించి విష్ణు బాణం సాధువులను కాపాడినాడు. దర్పితాంధక గర్వ విధ్వంసకుడు శిక్షిత మనోభవుండు ఇందుశేఖరుండు అని శరణాగత రక్షకుడైన శంకరుడు నిన్ను రక్షించుగాక అని ఆశీర్వదించారు. మృత్యుంజయం మార్కండేయుడలా తల్లిదండ్రుల దీవెన వల్ల పొంది దక్షిణ సముద్ర తీరంలో తన పేర శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ మాఘమాసం చేసి శుచి అయి మార్కండేయ లింగాన్ని 3 కాలాల్లో పూజ చేసి అవసానంలో ఆనంద పులకాంకితగాత్రుడై నాట్యం చేసి శివసాయుధ్యాన్ని ఆనందాన్ని పొంది. అంతలో అతడి ఆయువు చల్లటం చేత అతి భయంకరమైన కోరలు గల నోటితో అంజన పర్వతం వంటి మేలితో సాయుధ పాణి సర్వవృశ్చిక దోసు
రోమచయంతో నిప్పులు రాలే కళ్ళ క్రూర దృష్టితో కోపంతో భృత్యగణం వెన్నంటి ఉండగా యముడు వచ్చి తన కాలపాశాన్ని మార్కండేయుని మెడకు తగిలి బలంగా లాగా. అప్పుడు మార్కండేయుడు ఆ లింగాన్ని గట్టిగా పట్టుకొని కౌగలించుకొని యముణ్ణి చూసి, ఓయ్, పూర్తి అయ్యే వరకు, శివస్తోత్రం పూర్తి అయ్యే వరకు ఆగు, తర్వాత నేను కావాలంటే నీ వెంట వస్తానన్న. ఓయి మూఢా, కాలము 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 తీరే వరకే ఏదైనా పని. కాలం తీరిన తర్వాత ఇంకా ఏం పని నీకు లేదు కనుక నీ దాకా వచ్చేదాకా మేము ఆగం. నరుడు పూర్వ వయస్సునని అన్నీ చేసుకోవాలి. అలా కాక వార్ధకంలో మొదలుపెట్టి తుదిగా చివరికి నెగ్గగలడా? మాస ఔష్ఠకం శ్రమపడిన వాడు ఏడాది సుఖంగా పగటి వేళ కార్యం సాధించుకుంటే రాత్రి హాయిగా నిద్రపోవచ్చు. పూర్వ వయస్సులో ధర్మ కర్మం చేస్తే వార్ధకంలో సుఖించవచ్చు. రేపటి పని వాడే చెయ్యాలి రాబాయ్. మధ్యాహ్నం పని పొద్దునే చేసుకో. కాలం మూడని వాడు బాణాలచే కొట్టబడిన చావడు. కాలం మూడినవాడు ఎరుక తగిల్లా చస్తా. 1,000,000 మంది చక్రవర్తులు, 1000 మంది సోదరుడు వాళ్ళే చచ్చ. ఇక నువ్వొక లెక్క అని మార్కండేయుడు అతని ప్రాణాలు లాగబోతుంటే పోయి శంకర స్తవానికి అడ్డు వచ్చిన వాడు చనిపోతాడు. అలాగే శివభక్తులకు శివుడే నువ్వు ఒక దేవుడు, నువ్వేం కాదు. శివభక్తులకు కాపదలు రావు. శంకరుల బ్రహ్మాదులకేమీ శక్యం కాదు పో అన్న. ఆ మాటలు విని మున్ను కోపంతో అతన్ని మింగేయాలనే నోరు తెరవగా ఆవరించిన శివుడు ప్రాదుర్భవి యముణ్ణి వాక్క తన్ను తన్న. అతడు ఆమడ దూరం వెళ్ళిపడి శివస్తుతి. మార్కండేయుడు అత్యంత భక్తి సంభరితుడై పరమేశ్వరుణ్ణి ఇలా ప్రార్థించాడు, స్తోత్రం. బాలచంద్ర కళా విభూషణ భాసమాన కబద్ధునిన్ వ్యాళరాజ గుణోపసన్న సువర్ణశైల సరాసను నాళికేక్షణ బాణునిన్ గణనాథునిన్ త్రిపురగ్నునిన్ కాలకాలినికొచ్చినన్ నన్ను కారుడే మియునర్చుడెన్ అన్నాడు. శైలరాజ సుధావపుష్కృత సుధా పరిష్కృత చారు చామకళే బలున్ హేళిలోచన హారిణి క్షణ నిర్మితాకిరలోపుని బాలితాపన పౌత్రి పాత్రుగిన్ముని భావనీయ చరిత్రుని కాలతారుని చొచ్చినన్ నన్ను కారుడేమియునర్చెడిన్ వ్యాళభూషణ భూషితాంగుని అత్తలోక శరణ్యుని బాలలోచన దగ్ధ కాముని భస్మదగ్ధ శరీరుని శూలపాణి అశేష దుష్టని నిసూదన వ్రత దీక్షితున్ కాలకారుని జొచ్చితిన్ నన్ను కారుడేమి వనర్చడిన్ పాలితాసన విష్ణు నిర్జరనాయకాధ్యకిలజ్జుతు సత్పాలి సేవిత పాద సంపద్మూలి దక్షయజ్ఞ విభంజను క్షాళిత వ్రణతావకుంతుని సర్వలోక మహేశునిన్ కాలకాలుని చొచ్చినందను కారుడేమి వనర్చడిన్ నీలలోహితమూర్తి ఉగ్రుని నిత్యునిన్ ప్రళయానలాబీల రూప వినాశితాంబుజ పేశి కోట సహస్రమున్ ఉద్వేల శక్తి అనస్వర దోర్ధ్వగతి ప్రదాతమమేయునిన్ కాలకాలుని చొచ్చిదిందను కారుడేమియునర్చడిన్ బాలిశా విదిత ప్రభావుని పంచభక్తుని రౌప్య గోత్రాలయ స్థితి సౌఖ్యవేది
అనాది అవ్యయున్ విమండాల పూల సమీరుణన్ గజచర్మధారి వరభ్యునిన్ కాలకాలుని చొచ్చిదెందను కాలుడేమి కొనర్చుతున్ క్షేళపాయిని మృత్యుచేతను సిద్ధిదాతను అశేషరు కాలదాహవాదాహదవాగ్ని ఆశ్రిత కల్పశాకి అజిన్ దిశాకేరుని భగవంతుని దిశాకేరుడంటే దిగంబరుడు భగవంతుని గుణసింధువున్ పరమాత్మని కాలకాలుని చొచ్చిదెందను కాలుడేమి యొనర్చెను కాళికా హృదయాభ్యభానుని కామితార్థదునిన్మహా శాకాలునిన్ భవరోగ వైద్యుని కర్మ పాదపమూల నిర్మూలక్షమున్ గుణత్రయ రూపునిన్ కరుణానిధిన్ కాలకాలుని జొచ్చిదెందను కాలుడేమి యొనర్చున్ కాళ్ళు పట్టుకొంటి కాలకంఠుని కళామూర్తి అఖిల గురుని మోక్షకరుని త్రిభువనాధినాథుని దేవాదిదేవుని మృత్యు ఏమి చేయునింకనన్ను కాళ్ళు పట్టుకొంటి కాలాగ్నిరుద్ధుడు వృషభవాహనుని గిరీసు అజుని చండితారంగ సరసీరుహార్కుని మృత్యువేమి చేయునింకనన్ను కాళ్ళు పట్టుకొంటి గంగాధరుడు మహానటుని శివుని దుష్టనాశకరుని భక్తరక్షకుని కపాలిని శూలిని మృత్యువేమి చేయునింకనన్ను కాళ్ళు పట్టుకొంటి కైలాసనాథుని సృష్టిరక్షణ వ్రణ స్థికరుని సర్వభూతపదిని సర్వేష్టదాతను మృత్యువేమి చేయునింకనన్ అని ఎలుగెత్తి ప్రార్థన చేసి శివుడు అతడి ప్రార్థనకి భక్తికి మెచ్చు అతడికి దీర్ఘాయు జ్ఞాన దివ్యశక్తి ఇచ్చి అదృశ్యుడయ్యాడు. ఇదంతా పిసుపాటి చిదంబర శాస్త్రి గారు రాసిన పద్మపురాణం ఉత్తరఖండంలో ఉంది. దీనికి సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. మార్కండేయుడు ఇంటికి వెళ్ళి తన్ను తలపోసే తల్లిదండ్రులకు వృత్తాంతమంతా వాళ్ళని ఆనంద అబ్ధిలో ఓలలాడి అలాంటి మహాముని పుత్రరత్నంగా కన్నందులు అవితానందం వల్ల చిరకాలం జీవించి శివ కటాక్షంలో ఆ పుణ్య దంపతులు శివ సాయుధ్యాన్ని పొందారు. విశ్వసృష్టి విధాయకం పునరేవ పాలన తత్పరం సంహరంతం. ఒక్కసారి సంస్కృత శ్లోకాలు కూడా చేసుకుంది, ఎందుకంటే అందరికీ ఉపయోగపడేవి కనుక. రత్నసానుసరాసనం రజతాదృశం గనికేతనం సింజినీకృత పందకేశ్వరమచ్యుతానసాయకం ఓ విప్రదగ్ధ పురత్రయం తిరశాలయైరభినందితం చంద్రశేఖరమాత్రియే మమ కిం కరిష్యతి వై యమః. పంచసాదన పుష్పగంధి పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధమన్మథ నిగ్రహం భగ్మదిగ్ధ కలేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాత్రయే మమ కిం కరిష్యతి వై యమః. మత్తమారణముఖ్యకర్చర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రిసరోరుహం దేవసింధుతరంగశీకర సిక్తీత జటాధరం చంద్రశేఖరమాత్రయే మమ కిం కరిష్యతి వై యమః. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వర అంధకాంతకమాశ్రితామర పాదనం మదనాంతకం చంద్రశేఖరమాత్రయే మమ కిం కరిష్యతి వై యమః. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుత పరిష్కృత చారువామ కళేబరం క్షేళనీళగళం పరస్పధారిణం మృగధారిణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యం విభీషణం భవరోగిణామఖిల దాసదామనహారిణం దక్షయజ్ఞ విరాసనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం సకలాఘ సంఘ నివర్షణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః భక్తవత్సల దుర్బర్బతాం మత్స్యతాం నిధిమక్షయం హరిదం పరం సర్వభూతపతిం పరాత్పరం అప్రవేయ ఉమాపమం మనూపమం సోమమాలినభోహుతాసన సోమపాజ్యభిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యం విశ్వదృష్టివినాయక పునరేవ పాలన తత్పరం సంహరంతమవి ప్రపంచమశేషలోకవాచనం క్రీడయంతమకందిశం గణనాథయూధ సమావృతం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యం కాలకంఠ కళామూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవ కిం నో మృత్యు కరిష్యత్. దీంతో మార్కండేయ ఈ సినిమాని భానుమతి తీసినట్టు ఆమె డైరెక్షన్తో సినిమా వచ్చింది. మ్యూజిక్ పి లీల గారు దీనికి మ్యూజిక్ ఇచ్చినట్టు నాకు జ్ఞాపకం. లేక సావిత్రి డైరెక్షన్ చేసి మొత్తం మీద చాలా గొప్ప సినిమా. చిన్న పిల్లలతోనే తీశారు, చాలా బాగా ఆడింది. రేపు వాత్సాయన మహర్షి గురించి చెప్పు.